ఇద్దరు కన్నా ఎక్కువ మంది కనపడితే నాకు 2-3 విషయాల్ని చెప్పకుండా ఉండలేకపోతున్నాను. అసలు అంశంలోకి వెళ్లే ముందు ఆ 2-3 విషయాలు మీ దగ్గరికి అక్కేస్తాను. ఒకటి, ఇటువంటి సమావేశాలు మనం ఇలాగే పెట్టుకుంటూ భ్రమలు వాస్తవాలు దేశంలో ఏం జరుగుతోందో, ప్రజాస్వామ్యాన్ని ఎలా అంతం చేస్తున్నారు, ఇటువంటి మాట ఇలాగే మాట్లాడుకుంటూ ఉంటాము అనే భ్రమలో మాత్రం దయచేసి ఉండద్దు. రాను రాను మనం ఇటువంటి మాటలు మాట్లాడుకోవడం చాలా చాలా కష్టమైపోతుంది. చాలా తొందరలో ఇటువంటి మాటలు మాట్లాడుకోవడం అసంభవం అయిపోతుంది. నేను ఏది కూడా అతిశయోక్తిగా మాట్లాడట్లేదు, బాధ్యతగా మాట్లాడుతున్నాను. ఈ సంవత్సరం ఆగస్టు 15వ తారీఖు ఎర్రకోట మీద త్రివర్ణ పతాకం బహుశా ఎగురుతుంది లేదా నేను గ్యారంటీగా చెప్పలేను. ఏ పతాకం ఎగురుతుందో నేను చెప్పక్కర్లేదు, మీరు ఊహించుకోవచ్చు. ఏ పతాకం ఎగిరే అవకాశం ఉందో ఊహించుకోండి. త్రివర్ణ పతాకం కాకుండా మరో పతాకం ఎగరేస్తాను అని ఎవరైనా సాహసించి ముందుకు వస్తే మనం ఆపగలమా? ఆపే శక్తి ఉందా మనకి? మీరు ఆపుతారు అని ఎవరన్నా భయపడతారా? ఈ మధ్య మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ వారు ఒక సర్క్యులర్ జారీ చేశారు, అది అమలవుతుంది. ఆ సర్క్యులర్ ప్రకారం కేంద్ర ప్రభుత్వ ప్రతి అధికారిక కార్యక్రమంలోనూ వందే మాత్రం అన్ని చరణాలు తప్పనిసరిగా పాడడం మొదలుపెట్టారు. అన్ని చరణాలు, పంహిదుర్గా, దశ ప్రహరణ ధారణి అన్ని. కొన్నాళ్ళకి నెమ్మదిగా ఈ పాట వందే మాత్రం జనగణమన దానికి ముందు పాడాలని కంపల్సరీగా చెప్పారు. అంటే కొన్నాళ్ళ తర్వాత చాలా సమయం అయిపోయింది కదా, మనం వందే మాత్రం పాడుకున్నాం కదా, జనగణమన ఈసారి వదిలేద్దాం అని నెమ్మదిగా జనగణమన ఎత్తేసినా కూడా మనం ఆశ్చర్యపోవక్కర్లేదు. ఇది ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి ఈ 3-4 మాటలు మీ దగ్గర చెప్పాలనుకున్నాను, చెప్పేశాను. ఇక విషయంలోకి వద్దాం. ఈ ఆగస్టు 15కి మనం స్వాతంత్రం సంపాదించుకుని 80 ఏళ్ళు అవుతాయి. 80 ఏళ్లలో ఏం జరిగింది? ఇప్పుడు ఎక్కడున్నాం మనం చిన్న దేశం కాదు, చిన్నదంటే వయసులో కూడా చిన్న దేశం కాదు. ఇవాళ 40 ఏళ్ళలోనూ 48లోనూ 50లోనూ 60లోనూ దేశం పరిస్థితి బాగలేదని అంటే అలా మాట్లాడకు, దేశాన్ని నిరుత్సాహపరచకు, అన్ని తప్పులే ఎత్తి చూపిస్తావా అని అంటే అర్థం ఉంది. కానీ 80 ఏళ్ల ప్రౌఢ దేశం ఇది. మనం నిజంగా ఏం జరిగింది, ఏం జరుగుతోంది అని చాలా ఆత్మవిశ్వాసంతో లెక్కలు చూసుకునేటువంటి సమయం ఆసన్నమై. 1927లో క్యాథలిన్ మేయో అని ఒక అమెరికన్ రైటర్, ఆవిడ మదర్ ఇండియా అని పుస్తకం రాశారు. వాట్ ఈజ్ రాంగ్ విత్ ఇండియా అని చాలా కూలంకషంగా ఆవిడ చర్చించారు. ఆ పుస్తకం, వీళ్ళలో ఐక్యత లేదు, జాతులు, మతాలు, కులాలు అంటూ విడిపోతారు, ప్రాంతాలు అంటూ విడిపోతారు, భాషలు అంటూ విడిపోతారు అని రకరకాలైనటువంటి విమర్శలు ఆవిడ చర్చకు పెట్టారు. దానికి ఆవేళ జాతీయోద్యమంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు గాంధీజీతో సహా దాన్ని బాగా విమర్శించారు. ఎందుకంటే ఆవేళ ఉన్నటువంటి మానసిక స్థితి ఏమిటంటే, భారతీయులు అనైక్యంగా ఉన్నారు, వీరు సమర్థులు కాదు, వీరు కొట్టుకుంటూ ఉంటారు, వీరు ఎప్పుడు వారి గతం గురించే మాట్లాడుతూ ఉంటారు, మేము గొప్పవారు అంటూ ఉంటారు అని ఇలా అంటే, వీరు అవన్నీ చెప్పిన తర్వాత వీరు స్వాతంత్రానికి స్వపరిపాలనకి అర్హులు కారేమో అనేటటువంటి మాటని స్థాపిస్తారేమో, జనానికి అందరికీ పాశ్చాత్య దేశాలు ముఖ్యంగా వారందరికీ కూడా వీరు స్వాతంత్రానికి అర్హులు కాదు అంటారేమో అని ఒక రకమైనటువంటి కాంప్లెక్స్ తోటి దాని మీద రియాక్ట్ అయ్యారు అందరూ. గాంధీజీ దాన్ని ఇట్స్ ఎ డ్రెయిన్ ఇన్స్పెక్టర్స్ రిపోర్ట్ అన్నారు. ఇవాళ మనలో ఉన్నటువంటి లోపాలు, మనం ఎక్కడ వెనకబడ్డాము, ఎందుకు వెనకబడ్డాము, ఎలా వెనకబడుతున్నాము అనేటువంటి విషయాలు చాలా ఆత్మవిశ్వాసంతో మాట్లాడుకోవచ్చు, ఏం తప్పులేదు. ఆ దృష్టితో చూద్దాం. ఒక రకంగా నేను చెప్పేది డ్రెయిన్ ఇన్స్పెక్టర్స్ రిపోర్ట్ అవ్వచ్చు, కానీ 80 సంవత్సరాల ప్రౌఢ స్వతంత్ర భారతం ఆత్మవిశ్వాసంతో ఆత్మవిమర్శ చేసుకునేటటువంటి పరిస్థితిలో మనం ఉన్నాము. ఎవరో చెప్పక్కర్లేదు మీది ఎలా ఉంది ఎలా ఉంది, మనమే చెప్పుకోవచ్చు. మనమే చెప్పుకుని మనం ఏం చేయాలి, ఇక్కడి నుంచి ఎలా ముందుకెళ్ళాలి అనేటటువంటి దాని మీద మనం చర్చించుకోవచ్చు. దాని గురించి ఇవాళ ఈ సమయాన్ని తీసుకుందామని అనుకున్నాను. ఈ మధ్య కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ సిఏజీ ఒక రిపోర్ట్ ఇచ్చారండి. ఈ మధ్య అలాంటి రిపోర్టులు రావడం చాలా అరుదైపోయింది అనుకోండి, ఇది వచ్చింది. ఇందులో ఏం చెప్పారంటే, మనకి స్కిల్ డెవలప్మెంట్ మిషన్ ఉంది, ఎప్పటి నుంచో ఉంది. ఇప్పుడు ఈ మధ్య దానికి వేరే పేరు కూడా ఏదో పెట్టారు, ప్రధానమంత్రి కౌశల్ యోజన అనేది పెట్టారు. దాన్ని అమలు ఎలా ఉంది అనే విషయం మీద సిఏజీ ఒక సమగ్రమైనటువంటి నివేదిక ఇచ్చింది. నేను ఆ నివేదిక గురించే ముందుగా ఎందుకు ఇస్తున్నానో చెప్తాను మీకు. కానీ ఒకసారి నివేదికలో ఏముందో దయచేసి మీ ముందు ఉంచుతాను, చూడండి. అందులో ఈ శిక్షణ పొందిన వారి సంఖ్యలో మొత్తం 61 లక్షల మంది గురించి పూర్తి వివరాలు లేవు. కొన్ని వేల పేర్లు
పదే 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 వాళ్ళ పేర్లే వస్తున్నాయి మొత్తం లిస్టులో. మేము ఇంతమందిని తర్ఫీదు ఇచ్చామని చెప్తారుగా, ఇంతమందికి మేము శిక్షణ ఇచ్చామని చెప్తారుగా. అందులో ఒకటి ఏమిటంటే 61 లక్షల మంది పేర్లు, పేర్లు వాళ్ళ వివరాలు ఏమి సమగ్రంగా లేవు. అది కాకుండా అనేక వేల మంది ఒకసారి కన్నా 10 సార్లు కన్నా 20 సార్లు అవే పేర్లు అవే పేర్లు అవే పేర్లు అవే పేర్లు. ఈ మొత్తంలో 113 మంది కన్నా ఎక్కువ మంది వాళ్ళ ఆధార్ వివరాలకి వీళ్ళకి సంబంధం లేదు. చాలా రాష్ట్రాలు విడుదల చేసినటువంటి నిధుల్ని పూర్తిగా వినియోగించలేదు. 34 లక్షల మంది తర్ఫీదు పొందినట్టుగా చెప్పినటువంటి వారికి వారి దగ్గరికి వెళ్ళి అడిగితే వారికి ఎవరికీ స్టైపెండ్ అందలేదు. 34 లక్షల మందికి. 18 సంవత్సరాల కన్నా తక్కువ ఉన్న వాళ్ళు డ్రైవర్లుగా తర్ఫీదు ఇచ్చాము అని సర్టిఫికెట్లు ఉన్నాయి వాళ్ళకి. డ్రైవర్గా తర్ఫీదు ఇవ్వడానికి అవకాశమే లేదు, అసలు సీడీ ముట్టుకోకూడదు, వారికి ఇచ్చామని చెప్పి సర్టిఫికెట్ చూపిస్తున్నారు వాళ్ళు. అంటే ఈ మొత్తం స్కిల్ ఇండియా అనేది ఒక పెద్ద స్కామ్. ఎందుచేత నేను స్కిల్ ఇండియా తోటి ఎత్తుకున్నానంటే, మనకి దేశంలో నిరుద్యోగ సమస్య చాలా తీవ్రంగా ఉంది. నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉంది అని అంటే దాని అర్థం ఏంటంటే, దేశంలో ఉన్నటువంటి మానవ వనరులు ఉత్పాదకత రంగంలో పనికొచ్చే విధంగా మనం ఉపయోగించుకోవడానికి కావలసినటువంటి శిక్షణ కౌశలం వాళ్ళలో లేదు. భారతదేశంలో ప్రపంచంలో ఏ దేశంలోనూ లేనంత శ్రమశక్తి ఉంది. బిగ్గెస్ట్ లేబర్ ఫోర్స్ ఇన్ ద వరల్డ్ రిసైడ్స్ ఇన్ ఇండియా. అసలు మామూలుగా భారతదేశంలో ఉన్నటువంటి పనిచేసేటటువంటి ఏజ్ గ్రూప్ ఉన్నటువంటి వాళ్ళలో 45% మందే మేము పనిచేసేటువంటి అవకాశం తీసుకుంటాము అని ముందుకు వచ్చి లేబర్ ఫోర్స్ అంటారే. ఎంతమంది, హౌ మెనీ ఆర్ ప్రిపేర్డ్ టు వర్క్? లేబర్ పార్టిసిపేషన్ రేషియో ఈజ్ ఓన్లీ 45%. దెర్ ఆర్ కంట్రీస్ విచ్ హ్యావ్ 60%, 65%, 70%, 72%. Our country has only 45% లేబర్ పార్టిసిపేషన్ రేషియో. అంటే పని చేయగలిగినటువంటి వయసులో ఉండి పని చేయడానికి ఆసక్తి చూపించేటటువంటి వాళ్ళు, ఉద్యోగాని కోసం వెతుకునేటువంటి వాళ్ళు, పని ఇవ్వండి అని అడిగేటటువంటి వాళ్ళు 145% మంది. అందులో ఆడవాళ్ళ సంఖ్య మరీ తక్కువ. అయినా కూడా 45% మందే నిజంగా పనిలో ప్రవేశించడానికి ఆసక్తి చూపుతున్నా కూడా అవర్ స్టిల్ ఈజ్ ద బిగ్గెస్ట్ లేబర్ ఫోర్స్ హోస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్. దేర్ఫోర్ ఆధునిక ఉత్పాదక రంగంలో పని చేయడానికి కావాల్సినటువంటి శిక్షణ ఎంత ముఖ్యమో మీరు ఆలోచించుకోండి. అలాంటి శిక్షణ ఇచ్చేటటువంటి కార్యక్రమం ఎంత బోగస్గా తయారైందో ఆలోచించుకోండి. దాట్ ఈస్ ద రీజన్ వై ఐ టోల్డ్ యూ అబౌట్ దిస్. ఇంత లేబర్ ఫోర్స్ ఉన్నా 45% మందే పనిచేస్తామని ముందుకు వచ్చినా కూడా, అయినా కూడా ప్రపంచంలో అతిపెద్ద లేబర్ ఫోర్స్ ఉన్నటువంటి దేశంగా ఉండి, కొరియా లాంటి దేశంలో, బ్రిటన్ లాంటి దేశంలో, చైనా లాంటి దేశంలో, అమెరికా లాంటి దేశంలో, జర్మనీ లాంటి దేశంలో శిక్షణ పొందినటువంటి లేబర్ ఫోర్స్, శిక్షణ పొందినటువంటి శ్రామిక శక్తి 60%, 65%, 70%, 85% కొరియాలో ఉండగా, భారతదేశంలో శిక్షణ పొందినటువంటి శ్రామిక శక్తి 4%. Only 4 out of every 100 people who are working are trained.